హాయ్ బ్రో. హాయ్ అన్న. దేవర షూటింగ్కి వెళ్ళారు కదా మీరు. సో దేవర మూవీ ఎలా ఉండబోతుంది బ్రో? దేవరా మూవీ ఇప్పటికే ఒక ట్రైలర్ రిలీజ్ అయింది. దాంట్లో రక్తాన్ని కడగడం మనందరం చూసాం బీచ్లో. కానీ అది మేము కళ్ళెదురుగా చూసాం బ్రో. చుట్టూ బ్లూ మ్యాట్ ఉంటుంది, కింద ఏముండదు, వాటర్ లైట్ ఆఫ్ వాటర్ ఉంటుంది. కానీ ఆ ఎలివేషన్ అవన్నీ ఎడిటింగ్లో చూసిన తర్వాత అరే ఏముందరా షార్ట్ అనిపించింది. అక్కడ మాకు లైవ్లో చూసినప్పుడు అంతేం అనిపించలే, కానీ అంతా అయిన తర్వాత మాత్రం చూస్తే హైలైట్ బ్రో షాట్. కానీ దేవరా అనేది మాత్రం పక్కా ఎన్టీఆర్ గారి మార్క్ని కంట దాటి వెళ్తుంది సినిమా, తగ్గదు అసలు. అంటే బ్రో ఇలాంటి షార్ట్లు ఇంకెన్ని ఉన్నాయి మూవీలు, ఎన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్యాన్స్? చాలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు బ్రో. ఎందుకంటే మన కొరటాల శివ గారికి ఆల్రెడీ ఒక చిన్న ఫ్లాప్ ఉంది ముందు. ఆ ఫ్లాప్ని కప్పిపుచ్చుకోవడానికి దీన్ని అయితే మాత్రం చాలా డెడికేషన్తో చేస్తున్నారు. అది పక్కా జనాలకి అయితే మాత్రం మల్టిపుల్ ట్వైస్ చూసేలా ఉంటుంది, కానీ అస్సలు డిసప్పాయింట్ చేయదు. ఓకే బ్రో, ఇంకా మీరు దేవర షూటింగ్కి వెళ్ళారు కదా, ఇంకేం షూట్ చేసేటప్పుడు చూసారు బ్రో? ఎలా అనిపించింది? ఇంకా వేరే బ్రో ఇంకో ఫైట్ సీన్ ఉంటుంది బ్రో. ఆ ఫైట్ సీన్ వచ్చేసరికి అయితే ఇది ఎంత మనకి అలా అలరించిందో తెలియదు, కానీ ఆ ఫైట్ సీన్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది బ్రో. ఎందుకంటే ఆ కొట్టే విధానం అవనియండి, సంథింగ్ చాలా క్రేజీగా ఉంది, కొత్తగా ఉంది. అంటే ఇప్పటి వరకు ఎన్టీఆర్ నుంచి అలాంటి సీన్ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంతవరకు మన ఎన్టీఆర్ దగ్గర నుంచి అలాంటి గెటప్ ఎక్స్పెక్ట్ చేయలేదు, అలాంటి సినిమా ఎక్స్పెక్ట్ చేయలేదు, అలాంటి ఫైట్ కూడా ఎక్స్పెక్ట్ చేయం. అంత నీట్గా ఉంది. ఓకే బ్రో, చాలా మంది అంటే మొత్తం మాస్ మూవీ అంటారు. ఇది ఎంతవరకు మాస్ మూవీ బ్రో? పక్క మాస్ మూవీ. నేను వెళ్ళిన 2-3 టైమ్స్ కూడా అంత మాస్ ఎలివేషన్స్ జరుగుతున్నాయి. పక్క మాస్ మూవీ బ్రో. మన ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరికీ మాత్రం ఫుల్ హ్యాపీ. ఒకప్పుడు ఆది అవన్నీ గుర్తు చేస్తారు పక్కగా. సింహాద్రి పక్క అవన్నీ దేవరా మాత్రం అవన్నిట్లో గుర్తు చేసి మిగతా ఫ్లాపులను మర్చిపోయేలా చేస్తుంది ఎన్టీఆర్ ఫ్యాన్స్కి. ఆల్రెడీ రీసెంట్గా స్పీచ్లో మాట్లాడుతూ ఎన్టీఆర్ మళ్ళీ అన్నాడు, ఈసారి మాత్రం కాలర్ గట్టిగా ఎగరేస్తారన్న ఈసారి. బ్రో ఎందుకంటే ఆ సినిమాలో సీన్స్ అలాగ ఉన్నాయి. మేము లైవ్లో చూసింది ఒకలా, అప్పుడే మేము అంటే ఎడిటింగ్ ఏం అవ్వకుండా లైవ్లో చూస్తుంటేనే మాకు ఏదోలా ఉంది. అలాంటిది అది ఎడిటింగ్ వచ్చిన తర్వాత అలా మర్చిపోలేకపోతాను భయ్య. నిజంగా చెప్పాలంటే అది లైవ్లోకి వచ్చిన తర్వాత మొత్తం ఎడిటింగ్ వచ్చిన తర్వాత మర్చిపోలేకపోతాను ఆ సీన్స్. కళ్ళల్లో కూడా అవి కళ్ళ ముందు అలా కదులుతున్నాయి. అరే ఎలాగరా బాబు ఇది అని. అంత హై లెవెల్లో ఉన్నది బ్రో. హాలీవుడ్ కూడా మ్యాచ్ అవ్వదు ఆ సీన్స్కి, అంత నీట్గా ఉన్నాయి. ఓకే బ్రో, ఎన్టీఆర్ గారు సెట్లో ఎలా ఉండేవారు బ్రో? మీరు చూసారు కదా షూటింగ్కి వెళ్ళినప్పుడు. ఎన్టీఆర్ గారు బ్రో అతని పని అతను చేసుకుంటారు. సీన్ ఉందా, సింగిల్ టేక్లో అవగొట్టామా, ఎక్కువ ప్రెజర్ పెట్టలేదా, మన వంతు మనం ప్రయత్నం చేస్తాం అన్నట్టుగా ఉంటారు. కానీ ఒకరి మీద అరవడం కానీ, ఒకరి మీద చేదస్తం చూపించడం కానీ, మరి మన హీరో కదా యాటిట్యూడ్ చూపెడదామని అసలు అలాంటిది ఏం లేదు ఇప్పుడు ఎన్టీఆర్లో. అతని పని అతను చేసుకుంటారు. షార్టు డైరెక్టర్ చెప్పిన దాని మీద చాలా బేగా అవగొడతారు. అతనిలో ఉన్న టాలెంట్ అదే. మరి చాలా స్పీడ్ ఉంటారు. ఎంత కావాలో అంతకు మించి ఇస్తారేమో కానీ తక్కువ అవ్వరు. అతని పని అతను చేసుకుంటారు. అందరూ అదే మాట బ్రో. ఇండస్ట్రీలో ఉండే ప్రతి ఒక్కరు అదనేది ఒక సింగిల్ షాట్, ఎంత పెద్ద డైలాగ్ అయినా కూడా సింగిల్ షాట్లో కంప్లీట్ చేస్తారని. అది ఎంతవరకు కరెక్టేనా బ్రో? అది కరెక్ట్ బ్రో. అంతమంది అన్నారంటే అది పక్క నిజమే అవుతుంది కదా బ్రో. ఎంతోమంది అతను చూసుంటారు, అందులో నేను ఒకరిని. అది మాత్రం నిజం బ్రో. అది పక్క సింగిల్ షాట్ అంతే. ఎలాంటిది అవనియండి మ్యాక్సిమం సింగిల్ షాట్లు తేలబడతారు. ఓకే బ్రో, ఒక రూమర్ ఉంది కదా, రాజమౌళి గారి హిట్ తర్వాత ఒక ఫ్లాప్ ఏ హీరోకైనా ఒకటి స్ప్రెడ్ అవుతుంది కదా ఇండస్ట్రీలో. ఈ దేవరా మూవీ తోటి ఆ మేనియా అనేది కంప్లీట్ అయిపోద్ది అనుకోవచ్చు? అది పక్క కంప్లీట్ అవుతుంది బ్రో. రాజమౌళి గారు తీసిన తర్వాత ఫ్లాప్ అన్ని మాటని అక్కడ రామ్ చరణ్, ఇక్కడ ఎన్టీఆర్ ఇద్దరు తిప్పి కొడతారు. అది మాత్రం పక్క. ఓకే, ఓవరాల్గా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కానీ లేదంటే ఆడియన్స్ కానీ ఏం చెప్తారు బ్రో మూవీ గురించి? భయ్యా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఒకటే చెప్తున్నాను, ఇన్ని సంవత్సరాలు మీరు ఆగిన దానికి పక్క న్యాయం జరుగుతుంది. థియేటర్లకు వెళ్ళండి, తెరలు చింపేయండి, అంతే.